అందరూ కూడా మహేష్ బాబు అండ్ రాజమౌళిని చూడడానికే వస్తున్నామని చెప్తూ ఉన్నారు. జై బాబు, హలో జై బాబు. హలో హలో ప్రసన్న, ఏంటి మహేష్ బాబు గారు ఫ్యానా మీరు? అవునండి, గుండెల మీద వేసుకొచ్చేసారు, అంత ఇష్టమా? కూడా ఉంది. ఓకే, ఏంటి మొత్తం స్పెషల్ గా హస్బెండ్ చూడండి టాటా చేయించుకున్నారు. బో మహేష్ బాబు గారి టాటూ. మీరు డై హార్ట్ ఫ్యానా? Yes, it's a tribute on 50th birthday. చూపించండి. Yes. బాబా ఏంటండి మీ వైఫ్ ఫోటో కూడా లేదు, మహేష్ బాబు తెప్పించుకున్నారు. ఇక్కడ ఉన్నారు. He's here. He's more than God. మోర్ దెన్ గాడ్. Yes, for me. ఓ, ఎందుకు ఎప్పటి నుంచి మీకు అట్లా ఇష్టం? Since childhood. అవునా? My father was Krishna's fan. Right, I don't know about my grandfather. నేను బాబు ఫ్యాన్. ఒక డైలాగ్ చెప్తారా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. జై బాబు. ఇంకొకసారి మీ టాటూ మాకు అసలు మామూలుగా నచ్చలా. సూపర్ స్టార్ ఎంబి బాబా ఏమన్నా అసలు. మ్యామ్ మీరు చెప్పండి, అసలు మీ పెళ్ళైన కొత్తలో ఆ టాటూ చూడగానే ఏం అడిగారు మీరు? చెప్పాలంటే మీరే వేయించారా? ఓకే, నేను అడగలేదా నా ఫోటో కదా వేయించుకోవాలి మీరు? లేదు, నేను మహేష్ బాబు గారు ఫ్యానే కదా, నేను చెప్పాను ఆయనకు వేయించుకోమని చెప్పి. పెళ్లి అయ్యాక మీరు ఇద్దరు మహేష్ బాబు అంటే మీరు మహేష్ బాబు నేను చిన్నప్పటి నుంచి ఫ్యానే. మా డాడీ కూడా కృష్ణ గారు ఫ్యాన్, నేను మహేష్ బాబు గారు మాది. మహేష్ బాబు కనెక్ట్ అయినట్టుంది అయితే మీ ఇద్దరికి కదా, అంతేనా? దేనికి నన్ను ఫేమస్ చేస్తావా నువ్వు? సరే, ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? సో ఏమో నించడానికి అయితే నించోవాలంట, సో చూడాలి మరి. పాసెస్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై బాబు, జై జై బాబు. మేము ఈరోజు ఇక్కడ మా యొక్క హైదరాబాద్ లో ఇక్కడ హైదరాబాద్ లో ఈవెంట్ చేస్తున్నందుకు మా అందరికి చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది. జై బాబు. అండ్ ఇక్కడ ఇంతమంది రావడం అనేది చాలా గర్వకారణం. ప్లస్ మా రాజమౌళి సినిమా అండ్ మా మహేష్ బాబు, జై బాబు సినిమా సూపర్ హిట్. సో సినిమా సూపర్ హిట్ అంటున్నారు. యా హాయ్ సార్, ఎక్స్క్యూజ్ మీ. సో పిల్లల్ని వద్దన్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? బాబు ఫ్యానా? బాబు పేరు చెప్పి తప్పించుకుంటున్నారు వీళ్ళు. సో పిల్లల్ని ఎంత ఈవెంట్స్ వద్దని చెప్పినా కూడా పేరెంట్స్ ఏ విధంగా తీసుకొస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మహేష్ బాబు ఇస్ మై ఫేవరెట్ హీరో, ఐ లవ్ హిమ్. పాడరా మహేష్ బాబు కోసం? ఏం రాదు. డైలాగ్ చెప్పరా పోనీ? హి ఇస్ సో క్యూట్, హి ఇస్ సో స్వీట్, హి ఇస్ సో హ్యాండ్సమ్. అంతేనా? అది ఎందుకు ఇంత ఎక్సైటెడ్ ఉన్నావు? మహేష్ బాబు ఫస్ట్ ఈవెంట్ నేను వెళ్తున్నది, చాలా ఎక్సైటెడ్. సో చూడాలనుకుంటున్నావు? ఆఫ్ కోర్స్ SSMB 29 సక్సెస్. అంతే. సో కూల్. ఇక మహేష్ బాబుని చూస్తే ఉంటావా అక్కడ? అంతే, ఇదే లాస్ట్ డే. అయ్యో వద్దు. అమ్మ బాబోయ్, అసలు లేడీస్ కూడా చూస్తే చాలా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అండ్ ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే. నిజంగా ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించడం అన్నది చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈవెంట్ అనేది ఎక్కడ పెడతారు, ఎక్కడ అప్డేట్స్ ఇస్తారు అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా మన హైదరాబాద్ లోని ఈవెంట్ నిర్వహించడం ఇక్కడ అభిమానులందరికీ హ్యాపీ అనిపించుకునే సందర్భం అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దట్టు మహేష్ బాబు గారిని ఎలా లాక్ చేశారు, ఆయన లుక్స్ కావచ్చు, ఆయన మూవీకి సంబంధించిన ఆయన గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఆయన మూవీలో మహేష్ బాబుని సరికొత్తగా ఎలా చూపిస్తారు అని ఈగర్గా వెయిట్ చేసే తీరు కావచ్చు. సో అందరిలోని చాలా వెయిటింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. అండ్ ఇంకా ఫ్యాన్స్ వస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఒకటి పేరెంట్స్ అని కూడా మనం
ఒక్కసారి హెచ్చరించాలి. ఎందుకంటే ఈవెంట్స్ కి పిల్లల్ని తీసుకురావద్దు అని చెప్పినా కూడా ఎలా అయినా సరే మేము పిల్లల్ని తీసుకొస్తామని చెప్పి పేరెంట్స్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఇక్కడ మనం కొంచెం సీరియస్ అవ్వాల్సిందిగా కూడా తెలుస్తుంది. అండ్ పోలీసులు కూడా దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలి. పిల్లల్ని లోపలికి అంటే ఎలో చేయకుండా ఉంచాలి. ఎందుకంటే జనాలు ఏ విధంగా ఉన్నారు, క్రౌడ్ ఎంత బీభత్సంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక 4 గంటల నుంచి కూడా క్రౌడ్ ఎక్కడ కూడా తగ్గకుండా ఈవెంట్ స్టార్ట్ అయిపోయినా ఇంకా క్రౌడ్ వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. సో చూడండి, అసలు ఇంకా ఎక్కడ తగ్గట్లేదుగా. ఆంధ్ర నుంచి వస్తున్నారంట వీళ్ళు. రాజమండ్రి గోదావరి. ఓకే, సో ఆంధ్ర తెలంగాణ అని తేడా లేకుండా ప్రతి మారుమూలల గ్రామాల నుంచి జిల్లాల నుంచి కూడా వస్తున్నాము అని చెప్తూ ఉన్నారు ఫ్యాన్స్. చూస్తున్నారు కదా, అంత దూరం నుంచి కూడా ఫ్యాన్స్ హుషారు మామూలుగా లేదు. ఏజ్ తో సంబంధమే లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారో మనం చూడొచ్చు. అసలు రండి రండి మాట్లాడండి. జల్సా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఇగో జల్సా అని వస్తాడు. జల్సా అని వస్తున్నారా? రండి రండి మాట్లాడండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వెళ్తున్నారు గ్లిమ్స్ ఏం వేస్తారు? మహేష్ బాబు వచ్చి మాట్లాడబోతున్నాం అనుకుంటున్నాము. ఇగో పాసులు మా కాడ కూడా ఉన్నాయి. మీ కాడ కూడా ఉన్నాయి. ఓకే, సో పాసెస్ అనేది కంపల్సరీ అని మీకు తెలుసే? అవును, తెలుసు. హాయ్ మేడం. హాయ్ హాయ్. ఫ్యాన్స్ మహేష్ బాబు ఇక్కడ ఫోరం పెట్టినాడంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. సూపర్ సూపర్ హ్యాపీ. నేను ముందుగా కృష్ణ ఫ్యాన్ ని, తర్వాత మహేష్ బాబు. సో ఇంత దూరం వాక్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నేను అరుణాచలంలో వాక్ చేస్తే చాలా ఇదైపోయింది. దీనికోసం వాక్ చేస్తుంటే అసలు అవ్వట్లేదు. అంటే మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్ కి చాలా మంది అదే మాట చెప్తూ ఉన్నారు. సరే, జై మహేష్ బాబు. అంతేనా? ఓకే. సో చాలా మంది ఏజ్ అని కూడా లేకుండా చాలా దూరం, అంటే ఇప్పటికీ అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా అందరినీ కూడా నడిపించుకుంటూ వస్తున్నారు. సో ఇంత నడిపించడం అనేది మాకు చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది. అన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు. ఇంత ఎట్టు కొట్టాలి. ఇదే జై హింద్. జై బాబు మహేష్ బాబుకి. మహేష్ బాబుకి నేను చాలా బిగ్ ఫ్యాన్. మేము కర్నూలు నుంచి వచ్చినాం. మేడం మహేష్ బాబు అంటే ఒక రియల్ హీరో అంటే మామూలుగా సినిమాలో హీరో కాకుండా రియల్ కూడా మా సారు దేవుడు. మేడం మహేష్ బాబు ఎంతో మంది చిన్న పిల్లల గుండె ఆపరేషన్ చేపించడం దేవుడు. జై బాబు దేవుడు. మేడం మహేష్ బాబు అంటే గుండె ఆపరేషన్ చేపించిన దేవుడు. అలా ఒక మేడం మీరు బాగుంటే మేము బాగుంటాం. సినిమా సూపర్ హిట్ కావాలి. ఇక్కడ వచ్చిన సంతోషం మొత్తం ప్రతి ఒక్క ప్రేక్షకులందరూ సుఖంగా ఉండాలి. ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, థాంక్యూ మేడం. దేవుడు పాసెస్ తెచ్చుకుంటున్నారంటే అందరూ చాలా డెడికేటెడ్ ఉన్నారు ఈ విషయంలోని. అందరి దగ్గర పాసెస్ అయితే ఉన్నట్టు తెలుస్తున్నాయి. సో ఇంకా మనం చూడొచ్చు, క్రౌడ్ కొంచెం తగ్గుతుంది అన్నట్టు మనకి కనిపిస్తుంది. అరే మేము ఎక్కడా తగ్గట్లేదు, మేము ఇంకా పెరుగుతాం అన్నట్టు వీళ్ళేమో ఇంకా వస్తూనే ఉన్నారు. అదే వాళ్ళు ఇంకా పెరుగుతారంట జనాలు, వాళ్ళే చెప్తూ ఉన్నారు. నిజంగా క్రౌడ్ కూడా మనం చూడొచ్చు అసలు ఏ విధంగా వస్తూ ఉన్నారు. అండ్ 3 కిలోమీటర్స్ నడవడానికి కూడా వాళ్ళు అసలు ఏం కూడా సంకోచించట్లేదు. అండ్ వస్తూనే ఉన్నారు మొత్తం కూడా జనాలు. ఈవెంట్ చూడాలి, ఇవాళ ఏం రిలీజ్ చేస్తాడో మొత్తం కూడా రాజమౌళి ఏం రివీల్ చేస్తాడో అని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ టైటిలా లేకపోతే గ్లిమ్సా లేకపోతే లుక్కా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. చూడాలి మరి. ఫ్యాన్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బాబు అంటే మనోడికి పవన్ నేను 800 కిలోమీటర్స్ వచ్చాను. జస్ట్ మరో 3 కిలోమీటర్లు బాబుని చూస్తున్నట్టు అంతకన్నా ఆనందం ఏంటంటే యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి నేను బాబు డై హార్ట్ ఫ్యాన్ మేడం. బట్ దిస్ టైప్ ఆఫ్ మూమెంట్ ఈ రోజు నాకు ఎదురవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మేడం. దట్ టు ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ పాసెస్ బ్రో.
బట్ ఇక్కడికి వచ్చాం. బట్ మా ఎఫర్ట్ చూసి ఓకే దిస్ మచ్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి పాసెస్ వాళ్ళే మాకు అలాట్ చేశారు బ్రో. బట్ ఫైనల్లీ వి ఫీల్ వెరీ హ్యాపీ బ్రో.